తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతిని పురస్కరించుకొని జనవరి 18వ తేదీ ఆదివారం రోజున ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంట్ తరపు నుంచి ఘనంగా నిర్వహించడానికి నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరియు ఎన్టీఆర్ సర్కిల్ నందు ఘనంగా నిర్వహిస్తున్నారు. వర్ధంతిని కూడా వేడుకలాగా జరుపుకోవడం అంటే మరణం లేని జననం ఆయనది. అందుకే ఈ వర్ధంతిని కూడా ఒక వేడుకలాగా జరుపుకుంటాం మేము. ఈ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని వాడవాడల, డివిజన్లలో, గ్రామాల్లో, మండలాల్లో జరుపుకొని ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాలని కోరుతూ నమస్కారం అండి. 18వ తారీఖు జరగబోయేటువంటి మన దైవం ఎన్టీ రామారావు గారు 30వ వర్ధంతి సందర్భంగా ఎప్పటిలాగానే రాష్ట్రం మొత్తం కూడా, తెలంగాణ రాష్ట్రం మొత్తం అన్ని చోట్ల, అన్ని ఆఫీసులలో వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరుగుద్ది. అందులో భాగంగా ఖమ్మం పార్లమెంటు పరిధిలో, ఖమ్మం హెడ్ క్వార్టర్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర, అదేవిధంగా మన ఖమ్మం పార్లమెంట్ ఆఫీస్లో కూడా, హెడ్ ఆఫీస్లో కూడా అలంకరణ చేసి 30వ వర్ధంతిని కూడా ఘనంగా జరుపుకోవడానికి సభ్యులందరం కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా ఆయన వర్ధంతి జయంతులు జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత, అంతకుముందు 1982 కంటే ముందు ఉన్నటువంటి స్వతంత్ర భారతదేశంలో ఉన్న మార్పు, ఆ తర్వాత ఉభయ తెలంగాణలో, ఉభయ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి రాష్ట్రంలో వచ్చినటువంటి మార్పుల్ని నాటి తరం, నేటి తరం, భవిష్యత్ తరాలు కూడా ఒకసారి గమనంలోకి తీసుకుంటే ఎన్టీ రామారావు గారు చేసినటువంటి సంస్కరణలు కానీ, పేద బడుగు బలహీన వర్గాలకు చేసినటువంటి మేలు కానీ, అవన్నిటిని దృష్టి పెట్టుకొని వర్ధంతి అనేది, జయంతి అనేది ప్రతి వారికి మరి గుర్తు చేయాల్సిన వచ్చినటువంటి అవసరం ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన ఉందని చెప్పి దాన్ని పునరుద్ఘాటించడం కోసం నేటి యువతరానికి, భవిష్యత్ తరాలకు కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం పునరుద్ఘాటించే విధంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు ఇప్పుడు ఆయన ఆశయాలు కానీ, ఆయన పరిపాలన కానీ అద్దం పట్టే విధంగా ఆయన తదనంతరం మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం, ఈ రెండింటి కూడా అద్దం పట్టేలాగా ఈ కార్యక్రమాలు జరపబోతున్నాం. దాన్ని అందరూ కూడా మరి 50 మంది రాజకీయాలకి, కుల మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలకు మరి భరోసా ఇచ్చినటువంటి, బతుకు ఇచ్చినటువంటి, మనుగడ ఇచ్చినటువంటి ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకోవడం కోసమే ఈ ఘనమైన వర్ధంతిని రేపు ఎన్టీఆర్ కూడల్లో చేసుకోబోతున్నాం. రేపు జరగబోయే ఎన్టీ రామారావు గారి వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నాం జనవరి 18న. కావున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఎన్టీ రామారావు గారి అభిమానులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. ఎన్టీ రామారావు గారు మరణించి 30 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇలా ఆయన గారి వర్ధంతిని, జయంతిని ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే అతనికి మరణం లేని జన్మం. ఎందుకంటే అటు రాజకీయ రంగంలో, ఇటు సీనియర్ రంగంలో కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి పేద బడుగు బలహీన వర్గాలకి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పేద బడుగు బలహీన వర్గాలకి ప్రవేశపెట్టి ఒక సామాన్యుని ఎమ్మెల్యేగా తీర్చిదిద్దిన ఘనత ఎన్టీ రామారావు గారిది. అలాంటి వ్యక్తికి ఇలాంటి వర్ధంతి ఘటించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఖమ్మం జిల్లాలో కార్పొరేషన్ ఎలక్షన్లు కూడా వస్తూ ఉన్నాయి. ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీ 100కి 100% పోటీ చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు రేపు పోటీ చేయాలని ఆదేశిస్తే 100కి 100% మేము పోటీ చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. మా నాన్నగారి వర్ధంతి ఈ నెల 18వ తారీఖు 30వ వర్ధంతి చేసుకోవడం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున మనం అన్ని 60 డివిజన్ల నుంచి మన అందరిని కార్యకర్తలకు మోటివేట్ చేయడం, డివిజన్ అధ్యక్షుల కార్యదర్శులు మోటివేట్ చేసుకుంటూ ఒక 500-600 బైకులతో మెగా బైక్ ర్యాలీ పెడుతున్నాం. దాంతోపాటు మన కొరపడ గారి అధ్యక్షతన, కేతినేని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కేతినేని హరీష్ గారు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళ సైన్యం.
దాంతో మూలంగా కూరపాటి గారు కూడా దీనికి బాగానే కృషి చేయడం వల్ల ఈ కార్యక్రమం బాగా గతంలో కంటే కూడా పెద్ద ఎత్తున సక్సెస్ చేద్దామనే ఉద్దేశంతో అందరం కలిసి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముందుగా ఆ రోజు అన్నగారి వర్ధంతి అందరూ 9 గంటలకే వచ్చి 9 గంటల కానించి అందరూ అందుబాటులో ఉండాలని అందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది. నమస్కారం.